25 lakhs credited అక్కడ ఏం లేదు ఉండు. నేను ఆన్ ద వే వచ్చేస్తున్నాను మేడం. మీరు అవసరంలా వచ్చేవరకు అయిపోతుంది షో. మిస్ జ్వాలా ఐ వాంట్ టు ఇంట్రాగేట్ విత్ ప్లీజ్ కోఆపరేట్ విత్ us. మరి కళ్ళ కింద క్యారీ బ్యాగ్స్ అది స్కూల్ బ్యాగ్స్. కళ్ళ కింద క్యారీ బ్యాగ్ వేసుకుని మేడం మేడం గేట్ పాస్. భయ్యా బేస్ దో అందర్. ఓకే ఓకే. ఇలా మనం కూర్చొని ఒక ఇంటర్వ్యూ లాగా సెటప్ లో మాట్లాడలేదు కదా ఇప్పుడు. ఇది కూడా అలాంటిది కాదనుకోండి, ఎనీథింగ్ వెరీ క్యాజువల్. ఆ తర్వాత మీరు ఆ రూమ్ కి వచ్చేసి ఫుడ్ నాది తినేసేయటం. అరే ఇలా కూడా తినేస్తారా ఫుడ్ నాది? నాకు తెలిసి మేడం మీ నోట్లో దాక్కొని తినలేదు కానీ ఆల్మోస్ట్ మీ ప్లేట్ లో కూడా తిన. సో ఇలా కొంతమందితో మనకి ఒక పర్లేదు అందరూ ఫీల్ అవుతారని చెప్పి అంటున్నారు కానీ ఇది ఎడిటింగ్ లో నేను తీసేస్తాను. నేను బయటకు వెళ్తే సార్ సుధీర్ ఉన్నాడు, మీ గెటప్ సీన్ ఉన్నాడు అని అడుగుతారు. చైల్డ్హుడ్ గేమ్స్ స్టార్ట్. గోలికేలాట, గుడి కొంచెం సైకిల్ టైర్ ఆట. మహానటి ఈ చెవి తెలుస్తుంది. అమ్మా చెప్పు, నువ్వు ఆలోచిస్తున్నా. అవును యాక్చువల్గా ఆలోచిస్తున్నా. చెప్పు అలాగంటే మొత్తం వేసుకునేవాడు. ఇప్పుడు నువ్వు మహానటుడివి. ఈ రామ్ ప్రసాద్ రాలేదు, ఒకసారి వీడియో కాల్ చేయనా? చేయండి ఒకసారి. టైం కొంచెం వాచ్ మర్చిపోయాడంట. ఎవరు చెప్పిండ్రా? నా ఫస్ట్ కోర్స్ డేట్ మేడం. రామ్ ప్రసాద్ నువ్వు డ్రైవింగ్ లో లేవు కదా? నేను డ్రైవింగ్ లో లేను. మా డ్రైవర్ ఎవరు చూపించు ఒకసారి ఆడియన్స్ కి. yes okay done. ఓకే హాయ్ రామ్ ప్రసాద్, ఐ సీ యు, వెల్కమ్ టు ది షో. వెల్కమ్. హాయ్ మేడం. ఎక్కడ 20 lakhs 25 lakhs debited credited అక్కడ ఏం లేదు ఉండు. అసలు ఏంటి గురు సంగతి? వెల్కమ్ టు చాట్ షో పవర్డ్ బై ప్రాపర్టీ బాక్స్. థాంక్యూ మేడం. మీరు లైవ్ లో ఫస్ట్ టైం ఇలాంటి ఇంటర్వ్యూ నేను అటెండ్ అవ్వడం నా లైఫ్ లో ఫస్ట్ టైం. నాకు తెలిసి చేయడం, మీరు కూడా చేయడం ఫస్ట్ టైం అనుకుంటా. కానీ నేను చాలా కుళ్ళుకున్నా తెలుసా, ఐటీ ప్రొఫెషనల్స్ వాళ్ళందరూ హైబ్రిడ్ జాబ్ చేస్తున్నారు అన్నప్పుడు ఇది హైబ్రిడ్ జాబ్ అంటే Exactly. మన ప్రొఫెషనల్ అంటే మేము లైవ్ లో ఉండడం, నువ్వు ఆఫ్లైన్ లో ఉండడం, వర్క్ ఫ్రమ్ కార్, వాట్ ఎవర్. అదే వర్క్ ఫ్రమ్ కార్. కానీ నేను ఆన్ ద వే వచ్చేస్తున్నాను మేడం. మీరు అవసరంలా వచ్చేవరకు అయిపోతుంది షో. తీసుకొచ్చి వెళ్ళిపో. ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? నీకోసం మేము గంట నుంచి వెయిట్ చేస్తున్నాం ఇక్కడ. మేడం యాక్చువల్ గా నేను అర్జెంట్ పని ఉండి మీరు 10 o'clock అన్నారు కదా, నేను మైండ్ లో అదే పెట్టుకున్నాను మేడం. 10 o'clock పెట్టుకుని ఉండిపోయాను అలాగా. ఆ ఖాళీ ఉందా మైండ్ పెట్టుకోవడానికి? రామ్ ప్రసాద్ ఎటు నుంచి వస్తున్నారా? ఇక్కడ ప్రస్తుతానికి రింగ్ రోడ్ ఎక్కుతున్నాను ఎటువైపు. మన రింగ్ రోడ్ ఎక్కుతున్నా అయితే వెళ్ళిపోవచ్చు. ఇప్పట్లో రాడు. అయిపోద్ది. సరే అయితే ఇండస్ట్రీకి ఎప్పుడు వచ్చావో చెప్పు రామ్ ప్రసాద్. మన ఫస్ట్ రౌండ్ రగడా రివైండ్. మేడం 2009-8 లో వచ్చాను మేడం. 9-8 లోనా? ఎందుకు? అప్పుడు నా బస్సు అలాగే వెళ్ళింది మేడం. ఇండస్ట్రీ మీద నుంచి వెళ్ళింది బస్సు అది. ఓకే, అందుకని ఆగావా? అక్కడ ఆగితే అది ఇండస్ట్రీ నాకు అంతా చెప్పారు. చూసి మళ్ళీ నేను ఇంటికి వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళి మళ్ళీ 2013 లో జబర్దస్త్ స్టార్ట్ అయింది. అప్పుడు రావడం జరిగింది మేడం ఇండస్ట్రీ. పాపం నిన్ను ఎవరు పట్టుకొని కూర్చున్నారో తెలుసా? ఎవరు? మా సింగర్ రమేష్. రమేష్ పట్టుకొని కూర్చున్నాడా? ఇదిగో నీ బదులు రమేష్ గారు తింటూ ఉంటారు. ఆను షుగర్ కేన్ జ్యూస్, చెరుకు. అయితే ఓకే ఓకే కదా? చాలా పొందరా? కాదు, నువ్వు ఇండస్ట్రీకి రాకముందు నీకు బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ ఎవరు? మేడం అందరికి చిరంజీవి గారు కదా మేడం. అందరికి రావడానికి సగం మంది ఇండస్ట్రీ గారికి చిరంజీవి గారే అందరికి ఇన్స్పిరేషన్ రావడానికి. నో డౌట్. సీను నీకు? ఆబ్వియస్లీ మెగాస్టార్ చిరంజీవి గారు. చిరంజీవి గారు ఒక డైలాగ్ కొట్టు. అన్ని పాత్రలు వెళ్ళిపోతాం. అదే రామ్ ప్రసాద్ తో చెప్పేద్దాం. రామ్ ప్రసాద్ చిరంజీవి గారు డైలాగ్ వాడు చెప్తే నేను చెప్తా. మిస్ జ్వాలా ఐ వాంట్ టు ఇంట్రాగేట్ విత్ ప్లీజ్ కోఆపరేట్ విత్ us. సరే ఇంకెంతసేపట్లో వస్తావు? మేడం 3 minutes చూపిస్తుంది మేడం. నీ ఇంటికా మేడం ఇంటికా? పంచింగ్ పలక్నామాకే పంచా. యాక్చువల్గా నేను ఇంటర్వ్యూ ఒప్పుకోవడం కారణం కూడా లొకేషన్ మేడం వాళ్ళ ఇంట్లో అని చెప్పారని ఒప్పుకున్నాను. ఎందుకంటే మేడం వాళ్ళ ఇంట్లో ఫుడ్ చాలా బాగుంటుందని. ఆ ఫుడ్ కూడా బయట నుంచి తెప్పిస్తాను. ఏమైనా మిగిలితే కదా నీకు. మేడం ఇంట్లో దోశలు లేవరా? అరే ఏంట్రా ఇది? ఇప్పుడు దోశలా? అది సరే ఇప్పుడే లేచి స్నానం చేయకుండా మొహం కడుక్కొని వచ్చేస్తున్నట్టు ఇక్కడ స్నానం చేస్తానని ఉంటుంది. చిచ్చి రామ్ ప్రసాద్, మేడం అస్తమానం ఇట్లా మొలకల్ని లాక్కోకు. ఉన్నావు కూడా పోతారు ఎందుకురా? తలకి స్నానం చేశాను మేడం. అది డ్రై అవ్వలేదు అందుకే. లేకపోతే మన ఇంట్లో డ్రై ఉందా మేడం? ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యే ముందు ఏంటి నువ్వు ఇక్కడికి వచ్చి నువ్వు రెడీ అయ్యి డ్రైయర్ మేకప్ వేసుకోవాలి. మేకప్ వేసుకోవాలా? మేకప్ నో మేకప్ వితౌట్ మేకప్ నేచురల్ అంతా. మరి కళ్ళ కింద క్యారీ బ్యాగ్స్? అది స్కూల్ బ్యాగ్స్. కళ్ళ కింద క్యారీ బ్యాగ్ వేసుకుని నేను లెగడమే సీనియర్ కాలేజ్ లీచాను మేడం. అది నేను అంటే వచ్చి 10 గంటలకి. నాకు డౌట్ వచ్చింది. ఆడియన్స్ అందరికి సారీ, చాలా ఇంటర్వ్యూ లేట్ అయింది అనుకోవద్దు. మన ఇంటి సందు తిరుగుతున్నాను మేడం. ఇది మన ఇంటి సందు కాదు అది. నువ్వు ఎక్కడో విజయవాడలో ఉంటున్నావు. మేడం గేట్ పాస్. భయ్యా బేస్ దో అందర్. ఓకే ఓకే. ఎంతసేపు వెయిట్ చేయాలరా?
ఎక్కడ అక్కడ కింద పైన పైన ఫస్ట్ ఫ్లోర్. ఓకే చెప్పండి. హాయ్ మేడం. చాట్ షో పవర్డ్ బై ప్రాపర్టీ బాక్స్ కి స్వాగతం సుస్వాగతం. ఎట్టకేలకి రామ్ ప్రసాద్ రావడంతో ఇవాళ మన ప్రోగ్రామ్ మొదలవుతోంది. ఎలాగో గెటప్ సీన్ కూడా వచ్చేసాడు. మీరు వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇండస్ట్రీకి వచ్చి? అయిందమ్మ ఒక 18-20 ఇయర్స్ అయింది. 18-20. రామ్ ప్రసాద్ ప్రాపర్గా అయితే 2013 నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను మేడం. ఇంప్రాపర్ గా ఊపిరి పీల్చుకోవడం కూడా టైం ఇవ్వట్లేదురా. 13లో వచ్చి ఇంకా రాసుకోవడం జబర్దస్త్ చేయడం అనేది ప్రాపర్గా జరిగింది. నా ఫస్ట్ ఎపిసోడ్ షూటింగ్ ఏమో వచ్చి May 26 టెలికాస్ట్ అయింది మేడం. అదే ఇయర్లో 2013లోనే. సో నేను అప్పటి నుంచి ఇంకా కంటిన్యూ ఉండిపోయాను జబర్దస్త్. కొన్ని ముఖ్యమైన ఘట్టాలు మనకి గుర్తుండిపోతాయి కదా. అయ్యో బాబాయ్, లైఫ్ చేంజింగ్ మూమెంట్స్ కదా మేడం. అవును, May 3rd నేను పుట్టాను. అలాగే Feb 7th జబర్దస్త్ పుట్టింది. యాక్టర్ గా పుట్టారు. అదే మేలో పుట్టాను యాక్టర్గా. యాక్టింగ్ రాకపోయినా యాక్టర్గా May 26 నుంచి టెలికాస్ట్ అయింది నా first. నేర్చుకునేది అక్కడ వచ్చి. అది మాత్రం నిజం మేడం. సీను మీరు సేమ్ అమ్మ. అంటే వచ్చిన తర్వాత అంటే నేను యాక్చువల్గా చిన్నప్పటి నుంచి అంటే రాయడం ఇష్టం, ఏదో డైరెక్షన్ చేయాలి ఏవో చేయాలనుకున్నాను. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ నేను చిరంజీవి గారిని చూసి యాక్టింగ్ చేయాలి. ఖైదీ చూశాను. మా ఊర్లో ఏంటంటే సెకండ్ రిలీజ్ అవుతాయి ఆ టౌన్లో. సో ఫ్రెష్గా రిలీజ్ అయిన సినిమాలు చూడలేము అనమాట. సో అందుకని ఏం చేస్తారంటే వినాయక చవితికి దసరాకి ఏం చేస్తారంటే పాత సినిమాలు అన్నీ మాకు ఆ 9 days వేసేవాళ్ళు అనమాట. సో అలాగా నేను పాత సినిమాలు కూడా బాగా కనెక్ట్ అయ్యేవాడిని. సో ఆ జనరేషన్కి మాకు పాత సినిమా కూడా ఎన్టీఆర్ గారివి, ఏఎన్ఆర్ గారివి, కృష్ణ గారు ఆ సినిమాలు, చిరంజీవి గారివి, స్టేట్ రౌడీ దగ్గర నుంచి అన్నీ వేసేవారు, ఖైదీ ఇవన్నీ. సో ఖైదీ చూసినప్పుడు నేను ఏంటి యాక్టింగ్ ఏంటి ఇలా ఉంటుందా, మా ఊళ్ళో అందరూ అరుపులు నైట్లు బాలబాబు గారి సినిమాలు అన్నీ అందరూ వేశారు అనమాట. సో ఆయనకు వచ్చిన అప్లాస్కి ఆ రియాక్షన్కి ఎస్ మనం కూడా యాక్టర్ని అవ్వాలి, యాక్టర్ అయిపోవాలని చెప్పి బయలుదేరాను అక్కడి నుంచి. అక్కడ స్టార్ట్ అయింది. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇంట్లో ఇక్కడికి వచ్చేసిన తర్వాత హైదరాబాద్లో పిన్ని వాళ్ళ ఇంట్లో ఉంటూ అలా ట్రైల్ చేస్తున్నప్పుడు మనకు మ్యాగీ అని నా ఫ్రెండ్ 3 రోజెస్ డైరెక్టర్, వాడు నేను రూమ్మేట్స్. ఓకే ఓకే. తర్వాత సుధీర్ గారు వచ్చి యాడ్ అయ్యాడు అక్కడ. సో దాని తర్వాత జబర్దస్త్ TV9లో TV1లో చేస్తున్నప్పుడు అంజద్ గారు నాకు బాగా ఎంకరేజ్ చేశారు, అంజద్ బాబు గారు. దాని తర్వాత నుంచి అక్కడ వేణన్న పరిచయం అయ్యారు. ఒక సినిమాకి ఏడీకమ్ నేను యాక్టర్గా చేస్తా ఉంటే అన్న నాకు పరిచయం జబర్దస్త్ చేస్తున్నారు రారా అంటే అక్కడి నుంచి స్టార్ట్ అయింది మేడం. దాని తర్వాత గెటప్ సినిమా పేరు రావడం. యాక్చువల్ సుధీర్ కూడా ఫస్ట్ వీడియో పెట్టించాడు. అవునా? ఫస్ట్ కిట్ లో లేడు, వేణున్న టీంలో ఫస్ట్ కిట్ లో రైటింగ్ లో ఉండే. ఓకే. అప్పటికి మా టీవీలో ఏదో హంట్ షో చేశాడు. తర్వాత మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత నాకు ఇక్కడ వేణుని అడిగాడు అనమాట, అరే కావాలరా అని అంటే సుధీర్ అని ఉన్నాడన్న, వాడు చేస్తే టైమింగ్ బాగుంటుంది. ఎందుకంటే నాకు ఒక ఈవెంట్ తీసుకెళ్ళా, ఒక వినాయక చవితి ఈవెంట్ తీసుకెళ్ళి స్కిట్ చేసాం. టైమింగ్ భలే నచ్చింది అది. ఇలాగ సుధీర్ అన్న మా రూమ్మేట్ బాగా చేస్తాడనంటే పంపిస్తే వాడు సెలెక్ట్ అయ్యాడు. సో అలా స్టార్ట్ అయింది మీ ప్రయాణం. అలా స్టార్ట్ అయింది. నేను మీతో ఎప్పుడు చెప్పలేదేమో కానీ ఇలా మనం కూర్చొని ఒక ఇంటర్వ్యూ లాగా సెటప్ లో మాట్లాడలేదు కదా ఇప్పుడు. ఇది కూడా అలాంటిది కాదనుకోండి. వెరీ క్యాజువల్. తెలియకుండా నిజాలన్నీ బయటకు వచ్చేసి ఏమనుకోకుండా యూ కెన్ జస్ట్ బి వెరీ క్యాజువల్. ఓకే. ఎలాగైతే మనము చాలా ఇంప్రాంప్టుగా మీ వీడియో కాల్స్ తోనే మనం ఇంటర్వ్యూలు స్టార్ట్ చేసేసాము. కానీ ఏంటంటే నాకు ఇండస్ట్రీలో ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్న కొంతమందితోనే నేను మోస్ట్ కంఫర్టబుల్ గా ఫీల్ అవుతాను అనమాట. అందులో మీరిద్దరు. థ్యాంక్ యూ సో మచ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇలాంటివన్నీ డెలిట్ చేసి చాలు. ఎందుకంటే మీరు ఆ జబర్దస్త్ 2013లోనా స్టార్ట్ అయింది. ఎప్పుడైతే మల్లెమాలకి మా స్టార్ మైలో షిఫ్ట్ అయిందో అప్పుడు మీరు అక్కడ రిహర్సల్స్ కి రావటం, ఆ తర్వాత మీరు ఆ రూమ్ కి వచ్చేసి ఫుడ్ నాది తినేసేయటం. అరే ఇలా కూడా తినేస్తారా ఫుడ్ నాది? నాకు తెలిసి మేడం మీ నోట్లో లాక్కొని తినలేదు కానీ ఆల్మోస్ట్ మీ ప్లేట్ లో కూడా తినేసాం. అవును. అప్పుడు మీ పాప ఎంతే ఉండేది, మేము సోఫాలో కూర్చోడం చాలా సేపు మాడుతుంటే ఫస్ట్ టైం ఒకరు వచ్చినా కానీ పెట్టారు ఫుడ్ పెట్టగానే హ్యాపీ. అదే నేను చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్. ఇంటెలిజెంట్ ఫెలో. సెకండ్ టైం కూడా మేము అలా రావడం జరిగిన తర్వాత మీకు అర్థం అవ్వలేదు, మేము ఉండేది ఫుడ్ కోసమే. మీరేమో తినేస్తున్నారు ఇంకా చూసి మేడం తిన్నాక అనుకో వెంటనే మీరు. మీ లైఫ్ లో మోస్ట్ రిగ్రెట్ మూమెంట్ ఏంటంటే ఆ ఒక్క రోజు ఆ ఫుడ్ పెట్టకపోతుంటే. ఎన్నిసార్లు ఇప్పుడు గుర్తుంటుంది మేడం. ఇప్పుడు కూడా మేము ఎప్పుడైనా ఇటుపక్కల వస్తుంటే మీకు ఫోన్ చేయాలనిపిస్తుంటది, మేడం ఇంట్లో ఏమన్నా తిన్నాకంటే మీరుండరు మెయిన్ ఇంట్లో. ఎందుకంటే మేము కూడా మీరు ఎలా చూస్తారంటమ్మా అంటే మీరు కూడా మా దగ్గర అలా ఉంటారు కాబట్టి మీరు మాకు ఇస్తారు కాబట్టి మేము అలా తీసుకోగలిగే ఫ్రీడమ్ ని. లేదు ఊరుకో, అలాగే ఉంటుంది, నాకు హ్యాపీగా ఉంటుంది. నాకు మీరు రూమ్ కి వచ్చేసి మీకోసం ఒక స్నాక్స్ డబ్బా అక్కడ పెట్టేసేదాన్ని. ఇప్పుడు కూడా షూటింగ్ మనం ఏదో ఈవెంట్లో కలిసిన డబ్బా రాంప్రసాద్ వచ్చే డబ్బా కూడా పట్టుకెళ్ళి అంటారు. నాకు మనం ఎక్కడ మిస్ అంటే ఈవెన్ మనం లాక్డౌన్ లో కూడా మేడం మనం ముగ్గురం కలిపి ఒకటి అవునవును చేసాం. అది కూడా మా ఇంట్లో నేను చేశాను అడిగిన క్వశ్చన్ దాన్ని ఎడిట్ చేసి. అవును, మీతో చాలా ఆ ఒక ర్యాప్ కుదిరింది బాగా.
అంటే మోస్ట్ కంఫర్టబుల్గా నేను నా షోస్లో ఎంటర్టైన్ చేస్తూ ఉంటాను కదా, మీరిద్దరు వస్తే నేను కాసేపు రిలాక్స్ అయ్యి నాకు వీళ్ళు ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు ఇప్పుడు, నేను కొంచెం రిలాక్స్ అయిపోదాం అని నాకు ఫీలింగ్. అలాగే మీరు నా షోస్కి వస్తే కూడా నాకు అదే ఫీలింగ్. నార్మల్ జరుగుతున్నప్పుడు కూడా మధ్యలో వెళ్ళిపోవాలి కదా మనం. మీరు చాలాసార్లు వెళ్ళారు. అప్పుడు క్యాష్ జరిగేటప్పుడేమో ఈ సీను ఓవర్ యాక్షన్ మామూలుగా కాదు. కారు వెళ్తూ ఉంటే వాటర్ బాటిల్ వచ్చేసి మొత్తం పోసేసి మేడం మీరు వెళ్ళిపోతే చచ్చిపోతాను నేనని చెప్పి కారు కింద పడిపోయి అలా చాలా చేశాడు సీను. సో ఆఫ్ ద రికార్డ్ కూడా కామెడీ చేసేసేవాళ్ళు కాబట్టి సెట్ అనేది మనం చేసే సినిమాలో ఎంత కామెడీ ఉందో, మనం లొకేషన్ ఎంత కామెడీ, సుమో టూర్ చేసాము, ఊరినే తిన్నాక ఏదో నవ్వుతూనే ఉండేవాళ్ళం కదా. రికార్డ్ చేయకుండా వేస్ట్ అయిపోయిన కామెడీ చాలా ఉంది. అవును అవును. అలాగే ఇప్పుడు మీ ఇద్దరితో పాటుగానే సుధీర్, ఆది, సో ఇలా కొంతమందితో మనకి అందరూ ఫీల్ అవుతారని చెప్పి అంటున్నారు కానీ ఇది ఎడిటింగ్ లో నేను తీసేస్తాను. నాకు కూడా తెలుసు వాళ్ళిద్దరి కన్నా మాత్రమే టోటల్ జబర్దస్త్ టీమ్ అని చెప్పేస్తే బెస్ట్. ఇప్పుడు ఏంటంటే రామ్ ప్రసాద్ అబౌట్ గెటప్ సీను నేను అడుగుతాను క్వశ్చన్స్, దానికి మీరు సమాధానం చెప్పండి. గెటప్ సీను స్క్రీన్ మీద యాక్టింగ్ పిచ్చ పీక్స్ లో చేస్తాడు, కానీ రియల్ లైఫ్ లో ఎవరి ముందు ఎక్కువగా యాక్టింగ్ చేస్తాడు? ఏ వైఫ్, బి డైరెక్టర్, సి ఫ్రెండ్స్. వైఫ్ దగ్గరే మేడం. అంటే ఎలాంటి సందర్భాల్లో యాక్టింగ్ చేయాల్సి వస్తుంది? అంటే ఒక్కోసారి వాడు మాతో బయట రావడం కోసం మా అర్జెంట్ పని ఉందమ్మా, ఇలాగా రామ్ ప్రసాద్తో పని ఉంది, ఇది మీరు చిన్న స్టోరీ డిస్కషన్ కానీ వెళ్ళానా నువ్వు ఉంటేనే కదా ఏదైనా స్క్రిప్ట్ జరుగుతుంటుంది అని అన్నట్టుగా అని ఆవిడిస్తుంటుంది. నేను కూడా ఇంట్లో అర్జెంట్ స్క్రిప్ట్ రాయడానికి వెళ్ళాలని చెప్పి నేను కూడా ఆ టైం చిన్న యాక్టర్ నాలో వస్తాను ఇంట్లో చెప్పి మేమిద్దరు బయటకు వెళ్ళడం కోసం ఇంట్లో ఎక్కువ యాక్టింగ్ చేస్తారు. అవసరాల కోసం నాటకంలో మేడం తప్పదు మేడం, లైఫ్ లో ప్రతి కూడా ఎక్కడో యాక్ట్ చేయాల్సి వస్తుంది ఖచ్చితంగా. అబద్ధం చెప్తున్నా ఆ అబద్ధాన్ని కొంచెం ఓవర్ డ్రామా చేసేవాళ్ళు దాన్ని యాక్టింగ్ అంటారు అంతే. ఆ అబద్ధం ఆడితే వెంటనే దొరికిపోతాం కదా మనం. సో మా ఆయన కూడా ఒకసారి చేశాడు తెలుసా ఇదే పని. కార్ లో ఉన్నాము మేమిద్దరము, ఇలా ఫోన్ పెట్టేసుకొని అవునా వచ్చేయాలా నేను వెళ్ళాలంట అన్నాడు అనమాట. నేను వెంటనే సరే ఓకే అంటే డింగ్ అని మోగింది. అప్పుడు రియాక్షన్ చూడాలి ఇట్లా తిరిగి అంతకంటే ఏం చేయలేక అది అంటే నేను చూశానులే అని నేను అసలు అలా దొరికిపోవడం లైవ్ లో. ప్రతి ఒక్కడు చిన్నప్పటి నుంచి యాక్ట్ చేస్తాం మేడం. చిన్నప్పుడు చూడ మనం కడుపులో రాకపోయినా స్కూల్కి ఎగ్గడం కోసం మనం నేనేం చేయలే. ఈ కడుపులో రాలేదేమో మమ్మల్ని చేయమంటారు. నేను ఒకరోజు సండే కూడా చేశాను. మా అమ్మ ఈరోజు సండే అంది మర్చిపోయింది కదా ఆటకి పంపించి. ప్రతి ఒక్కడు ఎక్కడో యాక్ట్ చేస్తుంటాడు. సండే యాక్ట్ చేస్తాడు. సండే అమ్మ కలుపు ఆడుకోవడం కదా పడుకోవడం సండే కదా సండే అమ్మ లేదమ్మా కడుపు నొప్పిపోయింది. సీనుకి గెటప్ అంటే ప్రాణం కదా. షూటింగ్లో ఒక కాంప్లికేటెడ్ గెటప్ కోసం మేకప్ రూమ్లోకి వెళ్తే మళ్ళీ బయటికి రావడానికి ఎంత టైం పడుతుంది? ఏ 1 hour, బి 2 hours, సి 20 minutes. వాడు గెటప్ వేసుకోవడం కాదు అన్న, ఈరోజు ఏ గెటప్ వేద్దామని ఆ రౌండ్ వేసుకొని ముందుకు వెళ్ళిపోతాడు. ఒక గంట కనిపించి ఎడగెళ్ళారంటే అరే ఒక ఐడియా వచ్చిందిరా ఈ గెటప్ అని చెప్పి ఎలాగైనా వెంటనే ఒక జస్ట్ 10 to 15 minutes వేసుకుంటాడు మేడం. ఏ గెటప్ అయినా మహా అయితే పావు గంట అంతే వేసుకుని రెడీ అయిపోయి వచ్చేస్తాడు. ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు కాస్ట్యూమ్ రూమ్ ఉంటుంది, మేకప్ రూమ్ ఉంటుంది, మనం సపరేట్ గెటప్ చెప్తే తయారు అక్కడికి. అది ఫస్ట్ స్టార్టింగ్ ఇనిషియల్ గా ఎలా స్టార్ట్ అయిందంటే నేను చెప్తాను కదా, వీడు గంటలలో ఆలోచిస్తారు కదా, ఇప్పుడు గెటప్ ఆలోచిస్తాడు. వీడికి కావాల్సిన గెటప్ అక్కడ ఉండదు. అందులో చిన్న విగ్గు మొక్క, అందులో చిన్న చిన్ను మొక్క, అరే పూసలు ఏమన్నా దగ్గర ఆ పూసలు దాన్ని తెంపేసి ఏదో చేసి వాటిలన్నిటి చుట్టేసి ఆ హెయిర్కి ఇప్పుడు ఆ హెయిర్ పీస్కి ఆ పూసలతో చుడతాడు. ఆ చున్నీకి ఏమో ఇంకేదో పెడతాడు. అన్ని కుట్టుకొని ఈడ రెడీ చేసుకొని ఫాస్ట్గా డబుల్ గమ్ టేప్ అంటించుకొని ఈడ కొత్త క్యారెక్టర్ క్రియేట్ చేసి ఆ టైంకి కాల్లో తర్వాత కొంచెం ఎస్టాబ్లిష్ అయిన తర్వాత కొంచెం ఏం గెటప్ చెప్తే గెటప్ తెచ్చేవాళ్ళం. ఫస్ట్ ఇనిషియల్ అయితే స్టార్ట్ అయింది అంతే, ఇలా స్టార్ట్ అయ్యింది. కానీ గ్రేట్ సీన్ నువ్వు, ఎందుకంటే ఆ ప్యాషన్, ఆ జీలు, ఏదో ఒకటి కొత్తగా చేయాలి, ఎంటర్టైన్ చేయాలి అనేటువంటి ఆ ఇంట్రెస్ట్ నీలో ఉంది కాబట్టి అలాంటి క్యారెక్టర్స్ అన్నీ పుట్టుకొచ్చాయి. ఎంత కష్టపడేవాడంటే సీను, నేను చాలా సందర్భాల్లో చెప్పాను, అలా నువ్వు మొత్తం ఒక్కోసారి ఇలా బిగించేసుకొని చేస్తుంటే ఆ నరాలు ఏమైనా అయిపోతాయా అంటే పోయాయని చెప్పాడు ఒకసారి. అది జోకో సీరియసో నాకు తెలియదు. మరి అది చిన్న విషయం కాదు మేడం, టోటల్ టీవీ అది వరల్డ్ వైడ్ తీసుకున్నా సరే వీటిలాగా ఇన్ని గెటప్ వేసి ఇలా డిఫరెంట్ వేరియేషన్ చేసేవాడు ఎవడో లేడు మేడం. అలా తెచ్చుకోవడం చిన్న విషయం. అందుకనే ఇప్పటికీ అది జబర్దస్త్ చేయకపోయినా గెటప్ సీన్ అనగా మార్క్ ఉంటుంది బయటకు వెళ్తే. గెటప్ అరే నేను బయటకు వెళ్తే సార్ సుధీర్ ఉన్నాడు, మీ గెటప్ సీన్ ఉన్నాడు అని అడుగుతారు. అది చిన్న విషయం కాదు. ఇప్పుడు రాజీవ్ బయటకు వెళ్తే సుమయ ఉంది అని అడిగినట్టుగానే మీ ముగ్గురులో ఎవరు వెళ్ళినా మిగిలిన వాళ్ళు ఇద్దరు. అదేంటి మేడం మీ ఇంటర్లో మళ్ళీ మీ డబ్బా ఎందుకు మధ్యలో? ప్రతి ఇంటర్లో మీకోసం ఆడుకుంటారు కదా. కాదు రాజీవ్ గురించి చెప్పడం అనమాట, అంటే నన్నే అడగాలి అని. ఇప్పుడు సుమా గారు వెళ్తే అనుకుంటా, ఇప్పుడు రాజీవ్ గారు అడిగాను మీ ఇంటర్వ్యూలో మళ్ళీ మీ డబ్బా ఎందుకు, మా కోసం చెప్పారు, మా కోసం మాడండి మేడం, అది తీసేయండి. మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఏమైనా చెప్పుకోండి, ఇది చాట్ షో. కానీ ఇంకోటి కూడా చెప్పాలి, నేను గెటప్స్ వేసేదాన్ని మేడం.
నాకు ఫస్ట్ పరిచయమే అమ్మ అక్కడ. ఈ గెటప్లో నేనేంటనుకున్నావు సుమ గారు వస్తున్నారు అని చెప్పి మేము ఒక షో చేసేవాళ్ళు అక్కడ. అమ్మ ఏంటంటే ఒక గెటప్ వేసుకోవడం, కింద రావడం, ఇంకో పైకి getup వెళ్ళడం. వేసుకోవడం. 5 గెటప్లు ఒక ఎపిసోడ్ లో. అవును మేడం, ఏంటి ఇలా మీరు కూడా తిరుగుతారు, ఎలా getup తిరుగుతారని? వేస్తారు. మీకేం తెలియదు గెటప్ సుమా అని పేరు? ఫస్ట్ ఆవిడదే పేరు, ఫస్ట్ ఆవిడదే గెటప్ సుమ. గెటప్ సుమా కాదు, పంచావతారం సుమా అనేవాళ్ళు అప్పట్లో. అవునవును. సో ఎపిసోడ్ కి 5 గెటప్లు. సీను ఏమో అక్కడ ఇంకొక షో చేసేవాడు. కాకపోతే మీరు గెటప్ వేసుకునేవారు, ఇటు గెటప్ వేసుకుని యాక్ట్ చేసేవాడు అంతే. నేను గెటప్ వేసుకుని యాక్ట్ చేసా. కానీ ఎప్పుడు నాకు అందులో ఒక రెగ్యులర్ పైగా సింగిల్ షో అది. సింగిల్ షో. అన్ని అందులో ఒక క్రిటిక్ రావు అని ఒక క్యారెక్టర్ ఉంది. నా 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 నా. వావ్, ఏంటి నువ్వు సీనునా? వావ్, రామ్ ప్రసాద్ చూస్తున్నా ప్రెస్ క్లబ్ కి రాలేదేంటి ఈ మధ్య? వావ్, ఉంచా నారి నారి నడుమ మురారి. ఐ లైక్ ఇట్, బాగుంది నీ పర్ఫార్మెన్స్. వావ్. అదేంటి వావా బావా? అలా డిఫరెంట్ క్యారెక్టర్స్. సో అక్కడ పరిచయం నాకు సీను. నేను చూసాను అక్కడ అలా కూర్చున్నా. కానీ వాట్ ఎవర్ సెట్ అంటే మీరిద్దరూ ఈ రోజున ఈ స్టేజ్ వరకు రీచ్ అయ్యారు అంటే కేవలం మీ ప్యాషన్తో పాటు మీరు పెట్టిన ఎఫర్ట్, మీరు చేసిన సాక్రిఫైసెస్ ఎన్నో చేసి ఉంటారు. అదేంటి గొప్పగానో లేకపోతే ఒక్కొక్కసారి జోక్గానో మీరు చెప్పేస్తూ ఉండుండొచ్చు, కానీ వెనక్కి తిరిగి చూస్తే మాత్రం కమెడియన్లు కొంచెం ఎమోషనల్ గా మాట్లాడిన వర్కౌట్ అవ్వదు. నేను కూడా ఈ షోలో అలాంటివి ఏం వేయట్లేదు. మీరు ఎక్కడికి వెళ్ళా మాట్లాడకూడదు, ఎందుకంటే ఏంటి దాని మీద మళ్ళీ జోక్స్ వస్తాయి. కానీ యాక్చువల్లీ జరిగాయి కదా. యాక్చువల్లీ కమెడియన్స్ ఎక్కువ ఎమోషన్స్ ఉంటాయి మేడం. అవును, సెన్సిటివ్ సెన్సిటివ్, మోస్ట్ సెన్సిటివ్. అత్తట్టుకోలేదు. అవి చెప్పలేము బయటకు, వేస్ట్. వద్దు చెప్పదైతే. ముగ్గురులో కార్ ఎక్కడం నుండి పార్టీ ప్లాన్ వరకు మీకు ఎక్కువగా హ్యాండ్ ఇచ్చింది ఎవరు? ఏ సుధీర్, బి సీను, సి సన్నీ. సన్నీ ఎప్పుడు పార్టీ మోడ్లో ఉంటాడు మేడం. వాడు వదిలేడు. అతను ఎప్పుడు హ్యాండ్ ఇవ్వడు. వాడు సోలోగా ఆడు మంత్ అంటే ఆడు పక్కన 4 రుణాలు ఆడే ఊహించుకుంటాడు. వాడి దగ్గర మినీ బార్ ఉంటది. వాడి బ్యాగ్ లో 2 మూంగదల ప్యాకెట్లు, పల్లీల ప్యాకెట్, ఒక 2 గ్లాసులు, ఒక సోడా, ఒక మ్యాన్షన్ హౌస్, ఇవి ఉంటాయి. ఇలా తీసి నీట్ గా స్నానం చేసుకొని చైన్ వేసుకొని బ్యాగ్ లో ఓపెన్ చేసి వాళ్ళు ఉన్న ప్లస్ పాయింట్ ఏంటి మేడం, వాడు పిలుస్తాడు ఏరా పార్టీ అంటే లేదురా అన్నాం అనుకోండి, మా గ్లాస్ కూడా ఆడ పక్కన పెట్టి వేసుకుని ఆ ప్లేస్లోకి వెళ్ళి ఆడే తాగేస్తాను. అన్ని ప్లేస్లో ఏరా రామప్రసాద్ బాగున్నా అని చెప్పి సింగర్ ప్లేస్లో కూర్చొని సింగర్లో మాట్లాడుకుంటూ మొత్తం అన్ని ఫినిష్ చేశారే బాగా అందరం బాగా కలిసాడని పెట్టి మెసేజ్ పెట్టి పెట్టేస్తాడు. వాడు మంత్ అయితే ఆడ అలా ఫీల్ అవుతాడు. ఎక్కువ హ్యాండ్ ఇచ్చేదంటే ఇడే మేడం. అంటే వీడు బేసిక్గా ఇంట్లో కూర్చుందాం అనే వ్యక్తి వీడు, వాడేమో బయటికి వెళ్ళిపోదాం అనే వ్యక్తి వాడు. వీళ్ళిద్దరిని బ్యాలెన్స్ చేయడానికి ఒక్కోసారి అటుపక్క అలాగ వెళ్ళి ఇటుపక్క వెళ్ళి మధ్యలో స్పాట్ పెట్టుకుంటాం అన్నమాట. అలాగే ఓకే, సో అలా కలుస్తూ ఉన్నారు అనమాట. యాక్టింగ్ కాకుండా సీను దగ్గర ఉన్న ఇంకొక సీక్రెట్ టాలెంట్ ఏంటి? ఏ కుకింగ్, బి సింగింగ్, సి గట్టిగా గురక పెట్టడం. ఆ మూడిట్ల కన్నా సీనిగాడి దగ్గర ఏంటంటే మనుషుల్ని ఆకట్టుకోవడం, అట్రాక్ట్ చేసుకోవడం. వాడు ఏమంటుంది ఏమంటే వాడికి ఫోన్ చేసి షేర్ చేసుకోవాలరా ఏ ప్రాబ్లం వచ్చినా అనే అందరికి చాలా మంది నేను గమనించాను. సుధీర్ ఉన్నా, నీరున్నా, సన్నీ ఎవరున్నా, అది ఎంతమంది ఉన్నా ఈ దగ్గరికి వెళ్తే రే సీను ఇలా అయిందిరా అని ఈడిగా చెప్పుకుంటాం అన్నమాట. అది ఇస్తాడు, ఆ కంఫర్ట్ జోన్ ఈడి దగ్గర ఉంటుంది అన్నమాట. అండ్ నెక్స్ట్ వాడు దాంట్లో బెస్ట్ పార్ట్ అంటే కుకింగ్ ఎరగదీస్తాడు. నాకు షూటింగ్ లేకపోతే పప్పు అవన్నీ వేసి పెట్టేసి 3 విజిల్లు వస్తే ఆపేసి అంటే సరే అవి తినేవండి. ఇవన్నీ కాదులే మనమే వండుదామని చెప్పి తనకు కొంచెం కంఫర్ట్ చేద్దామని చెప్పి నేను వండడం స్టార్ట్ చేశాను. అప్పుడు అంతకుముందే ఉన్నాను బ్యాచిలర్ లైఫ్ నుంచి. సో ఇవి మన యువర్ క్వశ్చన్స్. ఇప్పుడు హిస్ క్వశ్చన్స్. ఓకే, ఫస్ట్ రాంప్రసాద్ వీటిలో దేనికి ఎక్కువగా భయపడుతూ ఉంటాడు? ఏ వైఫ్ ముందు ఫోన్ ఎత్తడానికి, బి వైఫ్తో పార్టీస్కి వెళ్ళడానికి, సి వైఫ్తో ఉన్నప్పుడు ప్రతి సెకండ్. అన్నిటికీ వైఫ్ యాడ్ చేసి రేట్ మేడం. అంటే వైఫ్ అంటేనే భయపడతాను అనుకుంటున్నారా? లేదు నీకెందుకు భయం, ఊరికే అడిగాం. ఫోన్ కాల్ కంటే భయపడతాం కానీ అన్నింటికి భయపడతాం. ఫోన్ కాల్కి ఒకసారి భయపడతాడు, ఎందుకంటే ఇప్పుడు మేము ఫోన్ చేస్తాం సార్, ఇదేం లౌడ్ స్పీకర్ పెడతాడు, మావి కొంచెం మంచి మాట్లాడుతాయి. సో దానివల్ల ఒక్కోసారి భయపడతా ఉంటాడు. అరే నేను అది లౌడ్ స్పీకర్ లో ఉన్నాను, అవుట్ స్పీకర్ లో ఉన్నాను రా అంటాడు ఒక్కోసారి. కారులో ఉన్నప్పుడు ఫస్ట్ ఎత్తగానే ఉంటాయి కొన్ని. కారు ఒకటి నాది ఒకటి కనెక్ట్ చేసి ఉంటుంది డైరెక్ట్ గా. సుధీర్ గారికి ఒకసారి అయ్యింది అలాగే. సుధీర్ గారు వాళ్ళ ఫ్యామిలీతో కారులో వెళ్తున్నాడు, ఫోన్ చేశాడు, అరే నేను శనగరా ఎక్కడున్నారంటే రే లౌడ్ స్పీకర్ లో ఉన్నాను రా అన్న. సారీ ఆ అంకుల్, అబ్బా అంకుల్. ఇలా ప్రతివాడి అబ్బాయిల విషయంలో జరుగుతాయి ఎక్కువ. ఖచ్చితంగా ఎంత చేసి కనీసం అది బ్లూటూత్ డివైస్ డిస్కనెక్ట్ చేయడం కూడా మర్చిపోతాం. అది కనెక్ట్ అయ్యే ఉంటుంది ఏంటో అది అర్థం అవుతుంది. అదొక పెద్ద టాస్క్ అన్నది. బ్లూటూత్ డివైస్ ని డిస్కనెక్ట్ చేయడం కార్లో అంటే ఒక్కోసారి ఆటోమేటిక్ కనెక్ట్ అయిపోద్ది. అవును, ఈ లౌడ్ స్పీకర్ వచ్చిందా, ఫోన్ కి వచ్చిందా, దీనిలో ఉంది తెలియదు ఒక్కోసారి. చాలా బిగ్గెస్ట్ టాస్క్ అది. రాంప్రసాద్ ఎక్కువగా దేనికి టెన్షన్ పడుతూ ఉంటాడు? ఏ జుట్టు రాలిపోతుందని, బి జబర్దస్త్ స్కిట్స్ కి ఎలా రాయాలి అని, సి చెక్ ఎప్పుడు వస్తుందని, డి ఫోన్ ఇంట్లో మర్చిపోయినప్పుడు. ఫోన్ మర్చిపోయే హ్యాబిట్ నాకు నిజంగా ఉంది మేడం.
షాపింగ్ మాల్లో ఒక్కోసారి బిల్ చేస్తాం కదా, అక్కడ పెట్టి వెళ్ళిపోతాం ఒకసారి. ఓ వావ్. వెళ్ళిపోతే అంటే మళ్ళీ నెక్స్ట్ గూగుల్ పే వాళ్ళే చేసుకోవాలి. ఏమో మర్చిపోయి అలా ఉన్నది, అది చెప్పు దేనికి టెన్షన్ ఎక్కువ పడతాను. అంటే ఈడు ఫస్ట్ లో హెయిర్ రాలిపోతున్నప్పుడు చాలా టెన్షన్ పడేది. ఇప్పుడు వీడికి నేను జాయిన్ అయ్యాను. అది మాత్రం ఆ జుట్టు రాలిపోతున్నప్పుడు ఆ భరించేటువంటి ఆ ఏదైతే ఉంటే టెన్షన్, కనీసం నిద్రకి ఒక 2 గంటలు దానికి కట్టేస్తాం నిద్రలో. అంటే దాని గురించి ఆలోచించడం. ఓకే. ఎలా స్కిట్ కంటారా? స్కిట్కి అయితే ఎప్పుడు అంత టెన్షన్ పడడం చూడండి, ఎందుకంటే వాడికి ఒక ఇది ఉండేది, ఆ మూమెంట్ రావాలంతే. ఆ మూమెంట్ వస్తే రాసేస్తాడు. కానీ మేము అందరూ లేని తర్వాత ఎక్కువ ప్రెజర్ అయింది వాడికి. సో అది కూడా ఇప్పుడు నార్మల్ అయిపోయాము. హెయిర్ మాత్రం మేడం ఇది అందరూ తెలుసులేండి, చాలాసార్లు మన స్కిట్లో ఈ సైడ్ ప్లాంటేషన్ లైట్ చేంజ్ వెనక్కి వెళ్ళిపోయింది మేడం. ఇటుపై ముంబై హైవే, బెంగళూరు హైవే లాగా వెళ్తూ ఉంటుంటే ఎక్కడ ఈ 2 కనెక్ట్ అయిపోయి బ్యాక్ సైడ్ కలిసిపోతాయని చెప్పి డైరెక్ట్ స్టార్ట్ అయిపోయింది. ఈ 2 హైవేలు కలిసి బ్యాక్ కవర్ అయింది అనుకోండి, ఇదంతా మళ్ళీ గ్రౌండ్ అయిపోతుందని చెప్పి ఇక్కడతో మనం ఫినిష్ చేసాం ఎడ్జ్లు ఇలాగా. కానీ ఒక క్వశ్చన్, అబ్బాయిలకే బట్టతలు ఎందుకు వస్తుంది, అమ్మాయిలకి ఎందుకు రాదు? అంటే ఇది చాలా డిబేటబుల్ ఇది ఇష్యూ. ఎందుకంటే అమ్మో, దీని మీద ఎవరైనా న్యూస్ ఛానల్లో వెళ్ళి డిబేట్ కి కూర్చుంటారా? అంటే అమ్మాయిలకి గడ్డ ఎందుకు రాదు, అబ్బాయిలకి గడ్డ ఎందుకు వస్తుంది అన్నాక అలాంటిదే ఇది కూడా అంతే. గడ్డం అంటే ఓకే సరే పర్లేదు, అది పక్కన పెట్టు. మీకు పట్టదలు ఎందుకు రాదు లేడీస్? మీకని కాదు, సార్ మీకని కాదు, అదే ఆడవాళ్ళకి ఎందుకు రాదు? ఎందుకు రాదు చెప్పండి. మీరు ఎక్కువ ప్రెజర్ తీసుకురేమో మేడం. ప్రెజర్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ ఏంటంటే హార్మోన్స్. స్త్రీకి భూదేవికి అంత ఉన్న ఓర్పు సహనం అంటారు కదమ్మా, అవి ఫస్ట్ హెయిర్కి ఇస్తారంట. ఇటు పట్టపురం తీసుకెళ్ళి బుద్ధికి వెళ్ళిపోయావా? అంటే అంతే మరి, ఆ ఓర్పు సహనం హెయిర్కి ఉంది, అందుకే అవి ఎక్కడ రాలవు. ఓకే అమ్మా, ఏమో మీరే ఆలోచించుకోండి, కామెంట్స్ లో పెట్టండి. ఎందుకు ఆడవాళ్ళకి బట్టతల రాదు? లేడీస్కి వచ్చింది కోవిడ్, ఎందుకు రాదు? చాలా తక్కువ వచ్చింది. నాకు వచ్చింది కోవిడ్. వద్దులేండి ఇవన్నీ మళ్ళీ ఎందుకు లేక. మనం అప్పుడైతే వీడియో కాల్ మాట్లాడి నాకు వచ్చినట్లుంది మీది. రామ్ ప్రసాద్ ఒకవేళ ఇండస్ట్రీలో సెట్ అవ్వకపోతే ఏమయ్యేవాడు? ఏ, పాలమ్మినా, పెరుగు అమ్మినా. బి, మెడికల్ షాప్స్లో టాబ్లెట్స్ అమ్మినా. సి, మెకానిక్ షాప్లో మెకానిక్ చేసిన. ఇదన్నీ అవ్వకపోతే మెడికల్ షాప్ ఇది అయ్యాడు, దాంట్లో మంచి టాప్ పొజిషన్ ఉండేవాడు అనిపించింది. మెడికల్ షాప్ ఏది అయితే నేను అడుగుతాను కొన్ని క్వశ్చన్స్. జ్వరం వస్తే ఏ టాబ్లెట్ వేసుకోవాలి? పారాసెటమాల్. తలనొప్పి? కాంబిఫ్లామ్, ఫ్లెక్సాన్. వాంతులు? డొమస్టాల్. ఎందుకు వాంతులది వాడుతున్నాను? నాకు అది మామూలు జనరల్గా లూజ్ మోషన్స్? టిస్ట్ లేడీ అని ఉంటుంది ఇది. ఓహో ఓకే ఓకే. మీ గ్యాంగ్లో అందరికంటే పెద్ద పిసినారి ఎవరు? ఏ రామ్ ప్రసాద్, బి సుధీర్, సి సన్నీ కూడా వేసాం మేము. ఆబ్వియస్లీ ఇద్దరం కలిసి చెప్పేస్తాం. అవునా? సుధీర్ పిసినారా? చూస్తే చాలా లావిష్ గా ఏదో ఖర్చు పెట్టేస్తాడు అన్నట్టు ఉంటాడు. మా ముగ్గురులో పర్సనల్ పక్కన మా ముగ్గురులో అంటే పల్లీలు కూడా కొనుక్కురాడా? అంటే ఎప్పుడు కార్డు తేడాడు బేసిక్ గా. గూగుల్ పే ఉంటుందిగా ఫోన్ లో. మేము జబర్దస్త్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పుడు వరకు ప్రతిసారి కార్డు మిస్సింగ్. అది వాడు తెలివిగా మంచిది ఆప్షన్ మేడం నిజంగా. ఇప్పుడు మేము ఫోన్ పే, గూగుల్ పే మా డ్రైవర్ అడిగినా, బయట అసిస్టెంట్ అడిగినా సార్ 200 300 అంటే ఇచ్చేస్తుంటాం కదా. సుధీర్ బేసిక్ గా ఏమున్నా డాడీని అడగని అంటాడు. ఫోన్ పే ఉండదు, ఏముండదు దానికి. అది యాప్ మంచి ఆప్షన్ కదా, అది యాప్ లేదంటే మనం ఏం చేస్తాం? ఇప్పటికి కూడా ఫోన్ పే ఏమున్నా కార్డు ఉంటే వాడు పర్సనల్గా వెళ్తే కార్డు ఉంటుంది డెఫినెట్ గా. మీతో వస్తే మాత్రం కార్డు ఉండదు. కార్డు అది ఆధార్ కార్డ్ కంపల్సరీ ఉండాలి. ఓకే, మన ఫస్ట్ రౌండ్ ఫినిష్ అయిపోయింది. మన సెకండ్ రౌండ్ పానీపూరి పాల్స్. సరదాగా కొన్ని గేమ్స్, ఇందులో కొన్ని చిట్స్ ఉన్నాయి. మీరు ఒక చిట్ తీసుకుంటారు, అందులో ఏదైతే వస్తుందో ఫస్ట్ నేమ్ మీరు, సెకండ్ మీరు, థర్డ్ నేను, అలా ఒక రొటేషన్ లో వెళ్తూ ఉంటుంది. ఎవరైనా 2 seconds లోపల చెప్పకపోతే వాళ్ళు ఈ 2 జ్యూసెస్ లో ఏదైనా ఒకటి తాగాల్సి ఉంటుంది. ఈ 2 జ్యూస్ల పేర్లు చెప్తారా? ఒకటి కాకరకాయ, ఒకటి వీట్ గ్రాస్ జ్యూస్. వీట్ గ్రాస్ జ్యూస్ బెటర్ విత్ లైమ్. నో లైమ్. వీట్ గ్రాస్ అంటే ఎట్లా? వీట్ గ్రాస్ అది వీట్ గ్రాస్, ఇది కాకరకాయ. చైల్డ్హుడ్ గేమ్స్ అంట. చైల్డ్హుడ్ గేమ్స్ స్టార్ట్. చైల్డ్హుడ్ గేమ్స్ ఆగడమా? చైల్డ్హుడ్ గేమ్స్ సేను బిస్కెట్, సేను బెల్లం బిస్కెట్. సరే ఓకే, నెక్స్ట్. అప్పుడప్పుడు తండ్రి. 7 పెంకులాట. గోలికేలాట. గుడుగుడు కొంచెం. గిల్లిడండ. బచ్చలాట. గట్టు చెరువు ఆట. కాళ్ళగజ్జ కంకాలమ్మ. గుడ్డి పిల్ల. స్తంభాలాట అంటే స్తంభం. బంతాట. దావుడు మొదలాట.
కలగదలట దాగుడుమూతలు అంటే మీరు దాక్కునేవే దొంగ పోలీస్ అంటారు. కళ్ళగందలు అంటే వాళ్ళు కళ్ళగందలు అంటారు. దాగుడుమూతలు అంటే వాడు దాగుంటాడు, వాడు పట్టుకుంటాడు. అయితే ఎనిదిరిగాడు అంటాను ఇంకా. మీరు జారబండ, ఇది ఈ ఆట చక్రాలాట, పుల్లాట ఇసుకలో పుల్ల పెట్టి దయసేవారు మేడం. లాగేవాళ్ళు. ఇసుకలో ఇల్లు కట్టే ఆట, బీచ్ లో ఇల్లు కడతారు కదా, కరెక్ట్ కడతారా? పేకాట ఇల్లు ఆట, పేకాట ఇల్లు కట్టే ఉంది తెలుసు. మా ఇంట్లో ఆడుకునే ఆట ఉండేది మేడం. ఒకటి బురదలో జారుకునే ఆట ఉంది మేడం. వర్షం పడినప్పుడు బురదలో ఆడుకుంటే వర్షం పడినప్పుడు మ్యాచ్ బాక్స్ ఆట, సీసా సీసా సీసా, ఓకే. చెరువు ఆట, చెరువులో నూతుల్లో దూకేవారు కదా పైనుంచి, అది కూడా ఆటే. సైకిల్ టైర్ ఆట. మీరు మహానటి ఈ చెవి తెలుస్తుంది ఎందుకంటే చెవి మరీ మంచిది అమ్మా. చెప్పు, నువ్వు ఆలోచిస్తున్నా. అవును, యాక్చువల్గా ఆలోచిస్తున్నా. చెప్పు. పుస్తకం ఆట, ఇది పట్టుకుంటారా ఏమంటే పులుసాట, ఇది ఇది 5 స్టోన్, 5 స్టోన్స్, కచ్చికాయలు. టచ్ ఆట, అష్టచమ్మ, కరెక్ట్. బాక్సెస్ గీసి ఇది అదే నేను చెప్పింది అదే. అదే తొక్కుడు బిళ్ళ, జారబండ ఆట అయిపోయింది. క్రికెట్ ఓడిపోయిన వాళ్ళకి గెలిచిన వాళ్ళు ఏదైనా ఇవ్వచ్చు. ఏంటిది కాకరకాయ? కాకరకాయ ఎందుకు ఇచ్చారు? విడిగా తాగుతారు. కాకరకాయ మంచిది, ఏం కాదు. హెయిర్ కి మంచిదంట. హెయిర్ మీద వేసుకుంటా, అలాగంటే మొత్తం వేసుకునేవాడు. ఇప్పుడు నువ్వు మహానటుడివి. ఇప్పుడు మన ఇద్దరం ఆడాలి ఇది. ట్రంప్ గేమ్ అంటే క్రికెట్ కార్డ్స్ వచ్చే వాటిలో తాడే ఉన్నాయి. సరే, బొమ్మలాట. పుస్తకంలో పేజీలు మడత పెట్టిన ఆట ఉంటుంది మేడం. బోట్, పడవలాట. పాము ఆట, పేపర్తో పాములు చేసేవాడు. అంటే నేను పడవ చేస్తే నువ్వు పాము చేస్తావా? మీదో ఆట నాదో ఆట. సరే, కోతి ఏంటి? పేపర్ తో నేను చేస్తా. కుక్క చెప్పండి, పంది, వెళ్ళిపోతాం. గేమ్ కొబ్బరి మట్టను ఇలా చింపేసా. చెప్పి మీరు చెప్పకూడదు, అతను ఎవరైనా చెప్పొచ్చు, విన్నవాళ్ళు. స్కూల్ బెంచ్ మీద పెన్నులతో కూడుకున్న ఆట. ఓ కరెక్ట్. పతంగ ఆట. మేము గాలిపట తెంపి ఆట ఆడేవాళ్ళం. ఎవరైనా ఆడుతుంటే తెంపేసాడు. పెద్ద గేమ్ అది, గొడవ దాని గురించి. తాగానే అయిపోయింది. ఒకటి చేపలు పట్టే ఆట, చేపలు తీసే ఆట. పట్టండి, చేపలు వదిలే ఆట మంది. మేము చేపలు వదిలేవాళ్ళం. ఇష్టం మేడం. పానీపూరి చూసారా? అమ్మయ్య, సుమ్మగారిని ఓడించడం ఒక చిన్న ఆనందం ఉంది నాకు. ఇప్పుడు తనకివ్వండి. అంటే మొత్తాన్ని ముగ్గురు నగాల్సి వస్తుంది. ఇందాక గెలిచిన ఎవరు? రాంప్రసాద్ ఒక గిఫ్ట్ హ్యాంపర్ ఇచ్చారు తనకి. ప్రాపర్టీ బాక్స్ వారు అందిస్తున్నటువంటి గిఫ్ట్ హ్యాంపర్. థ్యాంక్ యూ. ప్రాపర్టీ బాక్స్ వారు అందిస్తున్నటువంటి గిఫ్ట్ హ్యాంపర్. రియల్ ఎస్టేట్ పజిల్ కి పర్ఫెక్ట్ సొల్యూషన్ ప్రాపర్టీ బాక్స్, a platform dedicated to verified listings and end-to-end services. Transparent, hassle-free, stress-free experience with Property Box. Do visit www.propertybox.co.in. ఫ్రెండ్స్ నుండి ఎస్కేప్ అవ్వడానికి చెప్పే లైస్ అబద్ధం. అమ్మో, ఇదైతే మీరు చాలా బాగా చెప్పేస్తారు. స్టార్ట్. ఫ్రెండ్స్ గా ఎవరు ఫోన్ చేశారు? షూట్ లో బిజీగా ఉన్నారా? నాకు ఒంట్లో బాగాలేదు. బయట ఉన్నాను రా. ఆ మొబైల్ ఛార్జింగ్ అయిపోయిందిరా. నాకు ఇవాళ ఉపవాసం రా, బయటికి రాలేను. ఇంట్లో కొంచెం ఎమర్జెన్సీ హాస్పిటల్ వెళ్తారా? ఫోన్ సిగ్నల్ లేదురా. మా బావగారికి ఒంట్లో బాగాలేదు. ఇంటికి చుట్టాలు వచ్చారా? ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయిందిరా. ఛార్జింగ్, ఫోన్ స్విచ్ ఆఫ్, సిగ్నల్, 3 ఫోన్ చాలా ఆప్షన్స్ మేడం. చూడండి, నెక్స్ట్ బండి పంక్చర్ అయింది. యాక్సిడెంట్ అయింది. ఫ్లైట్ మోడ్ లో పెట్టండి రా మొబైల్. మా తాతగారు ఉండిపోమన్నారా. ఊరు వెళ్తున్నాను రా. మొబైల్ వైబ్రేషన్ ఉందిరా. వేరే పార్టీకి వెళ్ళాను రా. ఆ పార్టీకి వెళ్ళాను రా. మొబైల్ సైలెంట్ లో ఉందిరా. పార్టీ వాళ్ళు నన్ను పిలిచారు రా. ఆ పార్టీలో పిలవలేదురా. మొబైల్ పడిపోయి కనిపించట్లేదు పేరు ఎవరిదో. మొబైల్ రాంప్రసాద్ మొబైల్ నేను వెతుకుతూ ఉండిపోయాను రా. ఆ మొబైల్ నాకు దొరికింది, అది తీసుకోవడానికి వెళ్తున్నాను రా. మొబైల్ రిపేర్కి ఇచ్చాను రా. నాకు జుట్టు ఊడిపోతుంది రా. నాకు జుట్టు ఊడిపోయింది రా. మొబైల్ కొనుక్కోవడానికి వెళ్ళాను రా. కొద్ది ఇందా పోయింది కదా మరి. అరే, నేను మందు సిగరెట్ మానేశాను రా. నేను ఎప్పుడో మానేశాను రా. ఇంట్లో చిన్న ఇష్యూ వచ్చిందిరా. ఇవాళ బిర్యానీ తినకూడదురా. రాంప్రసాద్ ఇష్యూ వెళ్ళండి, ఇంటికి వెళ్ళాను రా. తీసుకోండి, హెడ్ ఏక్ రా. రాంప్రసాద్ హెడ్ ఏక్, జండు బాంబు కొనుక్కొస్తాను రా. ఆ జండు బాంబు నేనే అమ్మానంటరా. ఇది ఎప్పటికీ అవ్వదు, అర్థమైపోయింది నాకు. ఇది అవ్వదు. ఇంకొకటి నాకు ఇవ్వండి. మా ఈ చాట్ షో స్టార్ట్ చేసిన తర్వాత ఇది ఫస్ట్ టైం ఎండ్ అవ్వకపోవడం. హ్యాంగ్ అవుట్ లేదా పార్టీస్ లో రెగ్యులర్ గా ఆర్డర్ చేసే చిన్న ఐటమ్స్. పల్లీలు, బజ్జీలు, గుడాలంటే వైన్ షాప్ ముందు అన్ని మిక్సింగ్ ఉంటాయి. వాళ్ళని
చిన్న ఆనియన్స్, చిన్న కొత్తిమీర, వాటిలో గుడాలు అంటారు కదా, అసలు వరల్డ్స్ బెస్ట్ స్టఫ్ అది. స్టఫ్ మేడం. హెల్త్ కూడా చాలా మంచిది మేడం. మీరు ఎప్పుడే వైన్ షాప్ ఎందుకు ఒక పక్కన హెల్త్ పాడు చేసుకుంటే ఇంకో పక్కన హెల్త్ కి చాలా మంచిదంట. సరే నేను ఆమ్లెట్, చికెన్, చిల్లీ చికెన్, లాలీపాప్ చికెన్, ఫిష్ ఫ్రై, పాప్కార్న్, ఫిష్ పులుసు, ఇంక ఇవే మళ్ళీ నాచోస్ చిప్స్, ఫిష్, మటన్ కర్రీ, బాయిల్డ్ పల్లి. వితౌట్ బాయిల్. ఇందాక అదే చెప్పాను ఫస్ట్. పచ్చిపల్లి. పచ్చిపల్లి తినరు కడుపున. నేను తింటానమ్మా, మీకేంటి, నేను ఆర్డర్ పెట్టుకున్నా. సరే ఓకే. మటన్ రోస్ట్ నాకు చాలా ఇష్టం మేడం. షేక్ కబాబ్, ఎగ్ బుర్జీ. నాకు పల్లీల్లో వేస్తారు ఆనియన్, ఇంకా నెక్స్ట్ ఏం మిక్స్ చేస్తారు, పాపడాలా? పాపడ కాదు, మసాలా పాపడ. పీనట్ మసాలా అంటారు. పీనట్ మసాలా పాపడ అది. మసాలా పాపడ కాదు. మసాలా పాపడ్, మేడం పీనట్ మసాలా కదా మసాలా పాపడ్, ఒత్తు పాపడ, ఒత్తు పాపడ, పచ్చి పాపడ, అది కూడా చాలా మిర్చి బజ్జీ, మిర్చి బజ్జీ, వితౌట్ మిర్చి బజ్జీ, వంకాయ బజ్జీ మేడం, ఆవకాయ, ఎగ్ బజ్జీ, ఎగ్ మధ్య స్లైస్ చేసి పై ఉప్పు కారం వేస్తారు. ఓకే. పన్నీర్, పన్నీర్ రోస్ట్, పన్నీర్ గ్రేవీ చాలా మేడం. బ్రెడ్ ఆమ్లెట్, ఓన్లీ బ్రెడ్, ఓన్లీ ఆమ్లెట్ మేడం. నేను చెప్పేసి అమ్మయ్యా అమ్మయ్యా అమ్మయ్యా. అప్పుడు సార్ మీరు ఆమ్లెట్ ఏం చెప్పారా? చెప్పా. నాది నాటుకోడు ఆమ్లెట్, మీది మామూలు మీది మామూలు ఫారెన్ గుడ్ ఆమ్లెట్. ముందు చెప్పలేదు. నువ్వు చెప్పలేదు, నువ్వు ఆమ్లెట్ అన్నావు. చెప్పలేదా? నువ్వు నాటుకోడి ఆమ్లెట్ అనుంటే నేను ఇచ్చేదాన్ని. దాదా ఇందాక అన్నావు కదా. నెక్స్ట్ మేడం టీ తాగుతుంది. సరిగ్గా మొత్తం వస్తుంది. ఆల్ ది బెస్ట్ రామ్ ప్రసాద్. All the best. సూపర్, వెరీ గుడ్. సో ఈ రౌండ్ పూర్తయింది. ఫెంటాస్టిక్. సరే ఇది వడాపావ్ వైరల్. మీ దగ్గర వడాపావులు కూడా ఉన్నాయి, కావాలంటే మీరు తినొచ్చు, లేదంటే ఇది అయిపోయిన తర్వాత మన ఇంట్లో భోజనం చేయొచ్చు. మీ ఇష్టం, చాయిస్ ఇస్ యోర్స్. దీని పేరుని పెట్టుకుని తినేస్తా. ఇప్పుడు ఎస్ ఆర్ నో ఆన్సర్స్ చెప్పడమే ఈ పని. దానికి కావాలంటే ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వచ్చు. ఫస్ట్ క్వశ్చన్, మళ్ళీ వెనక్కి అంటే టీవీకి వెళ్ళిపోదాం అని ఎప్పుడైనా అనిపించిన సందర్భాలు ఉన్నాయా? టీవీకి వెళ్ళిపోదాం, టీవీలోనే కంప్లీట్గా ఉందాం, అటు సినిమా టీవీ అంటూ ఉండకుండా ఫుల్గా టీవీకి వెళ్ళిపోదాం అని అనుకున్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా? నో, నహి. ఓకే. ఇప్పుడు సీను అయితే కంప్లీట్లీ ఆఫ్ టీవీ కదా, ఏదైనా ఈవెంట్స్ చేస్తున్నారా? అది కూడా లేదా? ఓన్లీ సినిమాలే. కానీ కొంచెం భయమే లేదా సీను టోటల్గా ఇది వదిలేసి సినిమాల్లోకి జంప్ అయినప్పుడు మనకి ఫైనాన్సెస్ ఎలా మేనేజ్ చేస్తాము అని? అవి ఉండేమ్మా. లేకపోతే నాకు స్టార్టింగ్ నుంచి చిన్న అలవాటు చేశాను. స్టార్టింగ్ నుంచే మధ్యలో 3 నెలలు ఆపడం, 2 నెలలు ఆపడం చేశాను. అంటే ఎలా ఉంటుంది టెస్ట్ చేసుకున్నాను, సెల్ఫ్ టెస్ట్ చేసుకున్నా. సో ఓకే, బాగానే ఉందిగా, సినిమాలు వస్తున్నాయి, ఇప్పుడు డబ్బులు వస్తున్నాయి, ఒక బయట ఈవెంట్కి వెళ్ళొచ్చు, అంత కష్టంగా ఉంటే అవన్నీ వేసుకున్నాను. సో ఓకే, ఆ సర్వేలు అవ్వచ్చు. పూర్తిగా ఆపేసిన తర్వాత ఒక్క సందర్భంలో మాత్రం చాలా స్ట్రగుల్ అయిపోయాను. బట్ ఇమీడియట్గా నెక్స్ట్ డేనే నాకు మళ్ళీ ఇండస్ట్రీ నుంచి కాల్ వచ్చింది, అంటే డబ్బులు పడ్డాయి. ఒకటే స్కిట్లో మీ ముగ్గురిని చూసేటువంటి ఛాన్స్ అసలు ఉందా లేదా? ఉందా? ఉంది. ఉంది అంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా మీరు ముగ్గురు కలిసి చేయబోతున్నారా? చేస్తాం ఖచ్చితంగా ఎదురు టైంలో. ఓకే, అది షో కావచ్చు, స్కిట్ కావచ్చు, ముగ్గురు కలిపి చేస్తాం. స్కిట్ ఏం చేస్తాం, ఏదైనా షో అయినా. వీళ్ళు నిజంగా వెళ్ళిపోతున్నప్పుడు బాగా బాధేస్తుంది కదా రాంప్రసాద్ మీకు? అయ్యి బాబాయ్, నా లైఫ్ లో నేను చాలా తక్కువ ఎమోషన్ అవుతాను మేడం. అస్సలు చాలా రేర్. అస్సలు అవును. ఎమోషన్ అనేది మనం ఎమోషన్ వచ్చి దాన్ని కామెడీ చేసుకుని బతికేస్తాం. ఇప్పుడు కరెక్ట్. అది ఇంట్లో వాళ్ళతో కూడా నాకు ఇప్పుడు ఎమోషన్ ఎందుకంటే రాలేదంటే, ఇంట్లో వాళ్ళతో ఎప్పుడు కలిసే ఉంటాం కదా చిన్నప్పటి నుంచి. వాళ్ళు ఎప్పుడు దూరం అవడం నాకు అలాంటిది లేదు. వీళ్ళు కూడా ఇంట్లో మనుషులుగా అయిపోయి ఒకసారి నాకు స్క్రీన్ మీద కనిపించకపోయేసరికి, నేను వీళ్ళతో ట్రావెల్ అవ్వకపోయేసరికి నేను ఫస్ట్ రోజు అయితే చాలా ఎమోషన్ అయిపోయాను మేడం. అది ఎవరికి ఇప్పుడు వచ్చి చెప్పలేదు. ఎవరో షోలో తప్పక ఓపెన్ అయిపోవాల్సి వచ్చింది, కానీ చాలా ఇబ్బంది పడ్డా. అది ఉంటుంది ఖచ్చితంగా. 9 years 8 months ట్రావెల్ అయ్యాము. ప్రతిరోజు డే బై డే కలిసే వాళ్ళమే. ఇంకా జబర్దస్త్ ప్రాక్టీస్కి ఇంక రోజు ఉదయం వెళ్తే రాత్రి వరకు ఉండి పవన్ ప్యాకప్ అవ్వగానే సరదాగా కబుర్లు చెప్పుకొని పార్టీ చేసుకుని అందరం కలిసి ఒకే కార్లో వచ్చేవాళ్ళని. అంతలా ఉండి ఒకేసారి మిస్ అవ్వగానే నాకు చాలా సోలోగా వెళ్తున్నాను ఏంటి, ఈరోజు ఒకనే వెళ్తున్నాను, ఒకనే నేను రాసుకుని అందరికి కొత్తలో చెప్తున్నాను, నీ డైలాగ్ ఇది చెప్పకపోతే చెప్పి స్టేజ్ ఎక్కగానే నాకు కొంచెం చాలా ఎమోషన్ అనిపించింది. నాకు తెలిసి మీరు షోకి వెళ్తూ అలా బాధపడ్డారు, సీను ఏమో బయట ఉండి బాధపడి ఉంటారు. ఖచ్చితంగా ఆబ్వియస్లీ. నేను ఒక రోజు రాకేష్ స్కిట్ చేసాడు మాది. అవునవును చూసా. ఆ రోజు అయితే ఇంకా నా వల్ల కాదు, కంట్రోల్ లేదు. ఇంకా నేను బుడబుడా వచ్చేసింది. ఇంకా అంటే అవగానే ఫోన్ చేసి ఏడ్చాను, చాలా మిస్ అయ్యారు, నాకు గుర్తొచ్చేసారు మీరు బాగానే. అందులో మనం ఇంకొంచెం ఆరాలు ఎక్కువ వేస్తారు కదా. అంటే ఇప్పటికీ అప్పుడప్పుడు చూస్తే అవి ఆ స్కిట్లు, పాత స్కిట్లు చూస్తే భలే అనిపిస్తుంది. ఇప్పుడు మీకు తెలుసా, మేము స్విట్జర్లాండ్ అలా వెళ్ళినప్పుడు ఇంకా వేరే ఛానల్స్ ఏవి లేవు కదా. సో అక్కడేమో చాలా ఎక్కువ నిర్మానుష్యంగా ఉండేది, సౌండ్స్ ఏమీ లేవు.
అప్పుడు జబర్దస్త్ పెట్టేసుకుంటే అమ్మయ్యా మనం మనుషుల మధ్యలో ఉన్నాం. ఎస్పెషల్లీ మీ స్కిట్స్ అలా చూసుకుంటూ ఉంటే ఆ పిల్లలు కూడా ఇదే చూసేసుకొని అమ్మయ్య తెలుగు వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు అనుకుంటూ నవ్వుకునే వాళ్ళం అనమాట. సో దట్ వాజ్ ద కైండ్ ఆఫ్ కనెక్ట్ వీ హ్యాడ్. హీరోగా ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయటం చాలా కష్టమైనటువంటి పని అని మీరు నమ్ముతున్నారా? ఇంకో 10 ఉన్న 20 ఉన్న పెట్టేస్తా ఇలాగా, నో డౌట్. యా, హీరో టఫెస్ట్ జాబ్ డైరెక్షన్ అయితే, అండ్ తర్వాత వచ్చేది మాత్రం హీరో. ఎందుకంటే తన స్క్రిప్ట్ చూస్ చేసుకున్న దగ్గర నుంచి, తన ఆ సినిమాకి ఎలా రెడీ అవ్వాలి దగ్గర నుంచి, శరీరాన్ని ఎలా చూపించాలి, ఎలా వర్కౌట్ చేయాలి, ఎలా ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలి, ఇవన్నీ ఉంటాయి, ఒకటి కాదు. మోర్ ఓవర్ తనకు తగ్గ ఆడియన్ కానీ లేకపోతే డెబ్యూ అయితే ఎలాంటి స్క్రిప్ట్తో రావాలి, ఎలా యాక్సెప్ట్ చేస్తారు, ఒకటి కాదమ్మ. ఒకటి ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వస్తేనే ఒకటి, ఏదైనా చిన్న బ్యాక్గ్రౌండ్ ఉంటే ఒకటి. దీని అంతా బ్యాలెన్స్ చేయడం మామూలు విషయం కాదు. దేవుడి దేవాల ఆ ప్రాబ్లం మాకు ఇప్పుడు రాదు మేడం. ఇంకా కానీ సీను చేశాడు కదా, మెయిన్ క్యారెక్టర్ చేశాడు, అండ్ అందులోనూ చేయటం చాలా టిపికల్ క్యారెక్టర్ చేశాడు. ఆ నవ్వుతూ అలా ఉండిపోవడం అనేది చాలా కష్టమైనటువంటి పని. నేను ఆ సినిమా చేసిన తర్వాత హీరోల మీద నాకు ఇంకా రెస్పెక్ట్ పెరిగింది. ఈవెన్ డైరెక్టర్స్ కూడా, మా డైరెక్టర్ కూడా దాదాపు 2 years వెయిట్ చేశాడు ఆ సినిమా కోసం. చాలా కష్టపడ్డాడు, చాలా నమ్మాడు ఆ సినిమాని. అండ్ నాకు కూడా హీరోలకి ఇంత ఉంటుందా, ఈ చిన్న సినిమాకి నేను ఇదైపోతే ఒక టేజర్ అంటే వీళ్ళతో రిలీజ్ చేయించాలి, సాంగ్ అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, ఇన్ని ఉంటాయా, ఇంత జర్నీనా మనం. సరే అసలు మామూలు ఇది కదమ్మా. హ్యూజ్ రెస్పెక్ట్ ఆ విషయంలో. తినడానికి తిండి లేక పస్తులు ఉన్నటువంటి రోజులు లేదా పస్తులు పడుకున్నటువంటి రోజులు ఉన్నాయా? నో, రాంప్రసాద్కి లేదు. సీను లైక్ అంటే నేను మ్యాగీ అని చెప్పాను కదా ఇప్పుడు, వాడి దగ్గర నేను పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర నుంచి బయటకు వచ్చేసాను. నేను బర్త్డే అవుతానేమో అని చెప్పి నా సైడ్ నుంచి అనుకున్న తప్పించి వాళ్ళు ఎప్పుడు అనుకోలేదు. వెళ్ళిపోయిన తర్వాత వాడు చిన్న ఫామ్ హౌస్ అని ఉంటుంది, అది చిన్న రేకుల షెడ్ ఎక్కడ నాగోల్లో, అక్కడ ఉండేవాడిని. వాడు ఒకసారి ఆదిలాబాద్ నిర్మల్ వెళ్ళిపోయాడు, నేను ఒక్కటి మాత్రం ఉన్నా. నా దగ్గర డబ్బులు కూడా అయిపోయినాయి. ఇంకా అన్నయ్యకి వీళ్ళకి ఫోన్ చేద్దాం, వద్దు మనం ఉందాం, ఏమైతే చూసుకుందాం అని చెప్పి ఉండిపోయాను అనమాట. అప్పుడు మనకి రొట్టెలు ఉండే కదా బన్స్, అవి చిన్న కిరాణా షాపులో అమ్మేవాళ్ళు. 2 days అయిపోయింది, 1 week ఉండిపోయాడు వెళ్ళి. 3rd day వరకు ఉన్నా, ఆకలేస్తుంది, నా వల్ల కాలేదని చెప్పి బన్స్ కొనుక్కొని తెచ్చుకున్నా. అవి వాటర్లో ముంచుకొని తినేసా, ఇంకా ఆకలేస్తుంది. ఏం అవ్వట్లేదు, నైట్ 1 o'clock 2 o'clock అయింది, ఇంకా ఆకలేస్తుంది. నాకు అసలు కడుపు అంతా తిప్పుతున్నట్టు అయిపోతుంది. మళ్ళీ వాటర్ తాగేసి చింతపండు ఉంటే చింతపండుది ఇలా పిండేసుకొని ఆ వాటర్ తాగేసా. అంటే ఆకలి ఇది రుచారు కదా అంటారు కదా, అది ఫస్ట్ టైం చూసేది. అండ్ తర్వాత 4th day భరించలేకపోయాను. పక్కన దానిమ్మ చెట్లు ఉన్నాయి, దానిమ్మ చెట్లు ఆ గోడ పక్క నుంచి ఖాళీ ప్లేస్ కదా ఇలా ఉన్నాయి వేలాడి, అవి కూడా పచ్చివి పింజులు, అవి తీసేసి తినేసా. ఏదైతే తినేస్తే నోరు మొత్తం ఇదైపోయింది, పూసేసింది. అమ్మడి అమ్మ అనుకున్న తర్వాత వెయిట్ చేసి అరువు అడిగి వెళ్ళి ఆ కిరాణా షాప్ అరువు అడిగితే అరువు ఇచ్చాడు. వచ్చి తిన్నా. మా మ్యాగ్గడ వచ్చాడు, చెప్పాలి కదరా, నాకు ఫోన్ చేయాలి కదరా, కనీసం అన్నది ఎవరికి ఫోన్ చేస్తా, చూద్దాం టెస్ట్ చేసుకున్నాను రా అని. అదైతే చూసా. కానీ అది చూసావు కాబట్టి ఆ విలువలన్నీ బాగా తెలుసు. ఇప్పుడు ఫుడ్ విలువ బాగా తెలుస్తుంది కదా అసలు. అంటే దొరకనటువంటి ఆ రోజు నుంచి ఈ రోజు పంచపక్ష పరమాణాలు దొరికిన. కరెక్ట్, వి రెస్పెక్ట్ ఫుడ్ మీద రెస్పెక్ట్తోనే మీ రూమ్కి వచ్చేవాళ్ళం మేడం. అప్పుడు వచ్చి మీ దగ్గర ఫుడ్ తినేవాళ్ళం మేము. అలా కనెక్ట్ చేస్తాడు కదా అసలు. రాంప్రసాద్ ఒక సినిమాకి రాయాలి, వర్క్ చేయాలని నా కోరిక. సంథింగ్ వీ హ్యావ్ టు రైట్. డైరెక్టర్గా చూడాలని కోరిక. ఎస్, తప్పకుండా రైటర్ డైరెక్టర్ రాంప్రసాద్ అని పడాలి. అది నా త్వరలో అవ్వాలి మేడం. అది ఎందుకు అవుతుంది, దగ్గర ఉంది ప్రాసెస్. అసలు జబర్దస్త్ స్టేజ్ని, ఆ థర్స్డే ఫ్రైడే హంగామాని మీరు మిస్ అవుతున్నారా? ఇది ఓన్లీ సీనుకే. ఎస్, ఆల్వేస్ మిస్, ఆల్వేస్. అంటే అది ఇట్ ఇస్ లైక్ అ స్టేజ్ పర్ఫార్మెన్స్ కదా, అంటే మనకి ఇమీడియట్ గా రెస్పాన్స్ వచ్చేస్తూ ఉంటుంది, ఎలా చేసాము. జబర్దస్త్లో ఉన్న ప్లస్ వాడు చెప్తాను మేడం, మనకి యాక్టర్గా మనకి చాలా డ్రీమ్స్ ఉంటాయి, రోల్స్ ఇలా చేయాలని. అవన్నీ మనం జబర్దస్త్ నేర్చుకోవచ్చు. ఆ సినిమాలో మనం ఇప్పుడు సార్ నేను ఎట్లా పెడతానంటే క్యారెక్టర్ నేను రాసుకుని క్యారెక్టర్ ఇద్దాం అనొచ్చు. కానీ జబర్దస్త్లో మనకి ఏం కావాలో, మనం ఎలాంటి క్యారెక్టర్ చేయాలనుకున్నామో అవన్నీ చేయొచ్చు. అవన్నీ సీన్ గడ్ చేశాడు. నాకు చాలా జబర్దస్త్ సినిమాకి తేడా ఏంటంటే అది మోటో కామెడీ, అవును, ఇక్కడ క్యారెక్టర్ అది ఏం చేయాలంతే. సో అది మోటో కాబట్టి మనం ఏం చేసుకోవచ్చు. పెళ్ళెందుకు చేసుకున్నాను అని ఎప్పుడైనా అనుకున్నారా? ఎస్ రాంప్రసాద్. ఆఫ్ కోర్స్ మేడం. మీరు కూడా మీకు బోటేసి మీరు చెప్తారు కదా. నేను చెప్పను. ఇప్పుడు చెప్పరు కదా. అదేంటి అలా పెట్టావు? 50-50. ఎందుకు 50-50? అంటే ఒక్కోసారి అనిపించినా ఇమీడియట్ గా కరెక్ట్ కాదు కదా అనిపిస్తుంది. సిచ్యువేషన్ తప్పించి మనం దాన్ని నో.
చూస్తున్నారుగా, దీంతోనే మేము బైండప్ చేసాము. ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మీరే చూసుకోండి, ఓకేనా? నాకు తెలిసి కింద కామెంట్స్ కూడా ఎక్కువ నాకే సపోర్ట్ చేస్తారు కాబట్టి చూడండి. మాక్సిమం పెళ్లి చేసుకోవడం జస్టిస్ ఫర్ రామ్ ప్రసాద్ అని పెడతారు. మొన్న మా ఆయన పులిహోర కలిపేటువంటి వీడియో పెడితే అదే చేశారు, జస్టిస్ ఫర్ రాజీవ్ అంట. అవును, సీను చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తున్నటువంటి రోజుల్లో పాపులరే, కానీ ఈ మధ్య కాలంలో చూస్తున్నట్టయితే వాటన్నిటిని చిన్న మీమ్స్ గా తీసుకొని వచ్చి ఏ సినిమా రిలీజ్ అవుతే ఇది ఆల్రెడీ సీను చేసేసాడు అని చెప్పి అసలు మామూలుగా లేదు తెలుసా. బయట ఏదైనా సినిమా వచ్చిందంటే ఫస్ట్ ఏం వెతుకుతున్నారంటే సీను ఏ గెటప్ చేసి ఉంటాడు, దానికి దగ్గరగా ఏది ఉంది, దాన్ని ఎలా మనం మ్యాచ్ చేద్దాము అని. అలాంటివి కొన్ని ఇక్కడ ఉన్నాయి. ఇదో అసలు ఇది ఎక్కడ మాత్రం ఆయన ప్రెసెంట్ సోషల్ మీడియా మొత్తం గెటప్ సీన్ అన్న కంట్రోల్లోనే ఉంది. యూట్యూబ్, ఇన్స్టా, ట్విట్టర్ ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఓపెన్ చేసిన గెటప్ సీన్ అన్న పర్ఫామ్ చేసిన జబర్దస్త్ కిట్లు ఒక రేంజ్ లో వైరల్ అవుతుంది. దీనికి మెయిన్ రీజన్ కూలీ మూవీలో అమెరికన్ పర్ఫామ్ చేసిన దాహ క్యారెక్టర్ జబర్దస్త్ లో ఎప్పుడు 20s లోనే వాడేశాడు. అంతేకాదు ప్యారడైస్ మూవీలో నాని అన్న ప్లే చేస్తున్న జడలతో పాటు ప్రభాస్ అన్న ఛత్రపతి, సూర్య గారి సింగం, ఇంద్ర, అర్జున్ రెడ్డి, లైగర్, అపరిచితుడు, ప్రకాష్ రాజ్, రోలెక్స్, ఇంకా ఓజీలో సమురాయ్. వీటన్నిటికంటే మించి హాలీవుడ్ ని షేక్ చేసిన స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్ క్యారెక్టర్స్ కూడా మనోడి కింద ఎప్పుడో నలిగిపోయాయి. ఇప్పుడంటే గెటప్ సీన్ అన్న మూవీస్ లో బిజీగా ఉన్నాడు కానీ మనల్ని నవ్వించడం కోసం ఒకప్పుడు కొన్ని 100 అవతారాలు ఎత్తాడు. కానీ అంటే ఏంటి ముందే చాలా బయట పెట్టాడు. వాడిని ఫ్యాన్ అయి ఉంటాడు లేరా. కేరళ మలయాళం డైలాగ్ ఒకసారి. అమరేంద్ర బాబులంగులం చెప్పు మొత్తం దబ్బులం. బిల్డప్ బాబా ఇది ఒక లైన్ చెప్పు సీను. అక్కడాడు ఏంట్రా బాబు నువ్వు, ఏంట్రా బాబు తిన్నావన్నా నువ్వేంట్రా బాబు, అడరా బాబు నువ్వు. అలాగే ఇంకోటి చాలా ఎక్కువ వెళ్ళింది ఏంటంటే నీ లేడీ గెటప్. అదే ఏదో ఒక లుక్ ఇవ్వు. అది గెడ్డం లేకపోతే అదిరిపోద్ది మేడం. తీసే మరి. అమ్మా ఓకే, సో దాంతో ఇవాళ సరదాగా మన చాట్ షో ఎండ్ అయిపోయింది. మీరు బిఫోర్ దట్ కంక్లూజన్ అండ్ ఆల్వేస్ అంటే నాకు చాలా సందర్భం వచ్చినప్పుడే చెప్పాలనిపిస్తుంది. ఎలాగో మీరు ఉన్నారు కాబట్టి. అండ్ మీరు మీకోసం కష్టపడింది కాకుండా మన కోసం కష్టపడుతున్నా కూడా చాలామందిని ఎంటర్టైన్ చేస్తాం, చాలామందికి ఇన్స్పైర్ అవుతాం. సో అలాంటిది మీ జర్నీలో మీకోసం కష్టపడుతున్నా కూడా చాలామందికి ఇన్స్పిరేషన్గా జర్నీ ఇది చాలా ఇన్స్పిరేషనల్ జర్నీ ఇది. ఎందుకంటే ఇంట్లో ఒక తల్లిగా, ఒక కూతురిగా, కోడలుగా, భార్యగా ఇన్ని పాత్రలు, అంటే విభిన్న పాత్రధారి మీరు. సో ఇన్ని చేసుకుంటూ, షూటింగ్లు చేసుకుంటూ, ఈవెంట్లు చేసుకుంటూ, ఆడియో ఫంక్షన్లు చేస్తూ, ఎక్కడ కూడా యువర్ లైక్ సేమ్ క్లాక్ తిరుగుతూనే ఉంటారు. ఇలాంటి ఒక పర్సనాలిటీ ఇండియాలో ఎక్కడ చూడలేదు. విమెన్ కేటగిరీలో నిజంగా ఎక్కడ చూడలేదు. విమెన్ కాదు, అబ్బాయిలో కూడా చూడలేదు. సో మనస్ఫూర్తిగా మేమందరం ఒకటే ఫ్యామిలీ కాబట్టి మీ కష్టానికి, మీ కృషికి, మీ పట్టుదలకి అది రావాల్సిందే గుర్తింపు. ఈ సందర్భంగా చెప్తాను. నేను ఇచ్చే సలహా ఏంటి మేడం, నాకు మొన్న రీసెంట్గా ఒక 6 months బ్యాక్ ఒక అతను పరిచయం అయ్యాడు. అతను ఏం చెప్పాడంటే మేడం, దేవుడు పుట్టించింది నిన్ను హ్యాపీగా ఉండడం కోసం. నువ్వు నీ హ్యాపీనెస్ పక్కన పెట్టి నీ పిల్లలు, మీ మిస్సెస్, మీ అమ్మ, నాన్న అని చెప్పి మొత్తం మనంతా తీసుకొని వాటి వల్ల మనం తెలియకుండా ఎక్కడో దగ్గర మన ఎంజాయ్మెంట్ మిస్ అవుతున్నాం కదా. నువ్వు వాళ్ళకి ఇవ్వాల్సి వచ్చి నీ లైఫ్లో ఎంజాయ్ చేయాలి. మీరు దయచేసి మీరు చాలా చేశారు, ఎక్కడి నుంచైనా మీరు లైఫ్ ఎంజాయ్ చేయండి దయచేసి. జోక్ సీరియస్ చెప్తాను. నేనైతే నేను ఈ మధ్యన కొంచెం హ్యాపీగా 6 months ఉండడం కారణం ఇదే. అది మైండ్లో పెట్టుకొని ఓకే నేను ఇలా హ్యాపీగా ఉందాం అనుకుంటున్నాను, హ్యాపీగా ఉంటానంటే బయట నా ఫ్రెండ్స్తో రావడానికి టైం పడుతుంది. నా హ్యాపీనెస్ ఎక్కడ దొరుకుతుందో అక్కడ మంచిగా మనం మన ఫ్యామిలీకి వాల్యూ ఇచ్చి, వాళ్ళకి ఇవ్వాల్సిన వాళ్ళకి ఇచ్చి మనం హ్యాపీగా బతకాలి. మీరు ఇన్ని రోజులు చాలా కష్టపడ్డారు. అఫ్కోర్స్ మిమ్మల్ని చూసి మేము కూడా బాగా కష్టపడతాం, డబ్బులు బాగా సంపాదిస్తాం. మీరు బాగా ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు కాబట్టి లైఫ్ దయచేసి ఎంజాయ్ చేయండి. ఒకటే కాదు మిమ్మల్ని ఎలా పరోక్షంగా ఇన్స్పైర్ చేసిన విషయాలు చెప్తాను. టైమింగ్, పంచువాలిటీ, మిమ్మల్ని చూసి, అలీ గారిని చూసి, అందరిని చూసి నేర్చుకుంది పంచువాలిటీ అనేది. అండ్ హార్డ్ వర్క్, అది చూసి నేర్చుకుంది. ఒకటని కాదు, అంతెందుకు తెలుగు బ్రదర్ అంటే ఒక్కొక్కసారి సుమా గారు వాళ్ళ ఇంట్లో బిజీ వల్ల వాళ్ళ ఇంట్లో ఒక్కోసారి మిస్ అవ్వచ్చు, రాకపోవచ్చు, ఉండకపోవచ్చు షూటింగ్ల వల్ల. బట్ తెలుగు ప్రజల ఇంట్లో ప్రతిరోజు ఉంటారు మీరు ఏదో ఒక ప్రోగ్రామ్. సో మోర్ హెల్త్, మోర్ పవర్, మోర్ సక్సెస్. కీప్ ఇన్స్పైరింగ్ us. థ్యాంక్ యూ. సారీ నేను అవుట్ అయిపోయా. అసలు మీకైనా ముందు నేను అవుట్ అయ్యా. మీకు ఆ విషయం మీరు తీసుకున్నారు. అది నేను కొట్టడంతో రాజా ఎక్కడ ఉంది అటాచ్ చేయి.